ఇంకొకటి ఏంటంటే ఎట్లాంటి యాక్టివిటీస్ అంటే కొన్ని యాక్టివిటీస్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్లో డీప్గా వెళ్ళినప్పుడు కొన్ని అనుభూతులు పొందిన తర్వాత లైఫ్ మారిపోతుంది, లేదా కొన్ని వర్క్షాప్స్లో ఒకటి చేయిస్తారు క్రియ, ఆ క్రియ చేసిన తర్వాత నా లైఫ్ అద్భుతంగా ఉంది అని అనిపిస్తుంది. అట్లా మీరు ఇప్పటిదాకా వేరియస్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళారు, బుక్స్ చదివారు, ఆ స్పిరిచువల్ లీడర్స్ని కలిశారు, కోర్సెస్ అటెండ్ అయ్యారు. మీకు బాగా నచ్చింది ఏంటి? ఓకే, నాకు చాలా నచ్చింది ఎల్లప్పుడూ సెలబ్రేషన్లో ఉండాలి. సెలబ్రేషన్ అంటే డాన్స్. నాకు ఎప్పుడు నువ్వు చూసే ఉంటావు, ఒక బ్లూటూత్ స్పీకర్ పట్టుకొని తిరుగుతూ ఉంటాను. ఎక్కడ ప్రకృతిలో బాగా అందంగా అనిపించింది, 4-5 ఉన్నారు, మ్యూజిక్. మనం కూడా ఇంతకుముందు కార్లో వెళ్ళి స్పీకర్ ఆన్ చేసుకుని డాన్స్ చేసేవాళ్ళం. అలాగే ఇప్పుడు బ్లూటూత్ స్పీకర్ పట్టుకొని వెళ్ళిపోతాను. వైజాగ్లో మా స్టీల్ ప్లాంట్ దగ్గర రిజర్వాయర్ ఉంది, ఇందిరాగాంధీ పార్క్ ఉంది. ఇప్పుడు ఆ బీచ్ రోడ్లో వెళ్తే ఖాళీ స్థలాలు ఉన్నాయి, తక్కువ మ్యూజిక్ పెట్టడం, కొంచెం డాన్స్ వేయడం. జనాలు పిచ్చోడు అనుకుంటారా? అంతేండి, నా పిచ్చే నాకు ఆనందం. అంతే కదా, ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. ఓకే, నీకోసం నువ్వు జీవించాలా, ఎప్పుడు ఎదుటోడు గురించి చూసుకుంటావు, ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు మనకి అంతే. అది అనుకుంటా ఉంటే నువ్వు జీవించలేవు, నువ్వు నటిస్తూ ఉంటావు. కానీ సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి. అవును, రూల్స్ రెగ్యులేషన్స్ సమాజంలో ఉండే దానివల్ల అది పాటించు. అది ఎందుకు రూల్స్ పెట్టారు, ఇంకోళ్ళు హర్ట్ చేయకూడదని. మనం డాన్స్ చేస్తే ఎవరికి హర్ట్ కాదు, దట్ ఈస్ అవర్ విష్. అవును, నువ్వు ఇంకోళ్ళు వెళ్ళి డాన్స్ చేస్తున్నప్పుడు వాడు కుండీలు పగలగొట్టి అవి చేసామనుకో, అప్పుడు ఈ ఖాళీ ఓపెన్ స్పేస్లో డాన్స్ చేసుకుంటే ఎవరికి నష్టం లేదు. మీరు డాన్స్ చేస్తే వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారా వచ్చి? చాలా. అప్పుడప్పుడు బీచ్లో ఏమవుతుందంటే కొత్త వాళ్ళు, ఈ బెంగాలీస్, వీళ్ళు నార్త్ ఇండియన్స్, దే ఫీల్ సో హ్యాపీ, వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఓకే, ఒకసారి స్టీల్ ప్లాంట్లోనే అలా నైట్ 12 o'clock తిరుగుతూ ఉంటే వాళ్ళు బెలూన్లు అవన్నీ కింద వేసి స్ట్రీట్లో హ్యాపీ బర్త్డే అని రాసుకుంటారు, టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలు. మేము కార్లో వెళ్తుంటే వాళ్ళు ఇలా బలూన్స్ ఏమైనా తొక్కేస్తామని భయపడి పక్కకు వెళ్ళమన్నారు. సరే బండి ఆపేసి మ్యూజిక్, తేజ కూడా ఉన్నాడు, వేణుకోడు, మ్యూజిక్ అని ఫుల్ బ్లాస్ట్ మ్యూజిక్, ఫుల్ డాన్సులు, పక్కింటోళ్ళు అక్కింటోళ్ళు అందరూ వచ్చారు. midnight 12 o'clock. వాళ్ళు వచ్చి తిట్టారేమో అనుకుంటున్నారు కొంతమంది, తిట్టారు. ఊరుకోవటం అంటే వాళ్ళు వచ్చి మాతో పాటు డాన్స్ చేయడం పెట్టారు. అందరికి ఆ లోపల ఉంటుంది. పోలీసులు రాలేదా? స్టీల్ ప్లాంట్ కన్ఫైన్డ్ ఏరియా. ఓకే, అని మీ ఏరియా కాదు, మీరు మంచి మాటలతో మేనేజ్ చేస్తారు కాబట్టి. నీకు గుర్తుందో లేదు, ఒకసారి మనం బీచ్లో 2 o'clock పడుకున్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే చంద్రుని చూస్తున్నాను అని చెప్పాము, సైలెంట్గా వెళ్ళిపోయాడు. కరెక్ట్, నాకు గుర్తుంది. మనం భావం మంచిదిగా ఉంటే ఎవరు మనల్ని ఏమంటారు. నేను అప్పుడు అన్నా, డాడీ 2 o'clockకి బీచ్లో వాళ్ళు కూడా పోలీసులు వస్తారు తిరుగుతారు అని చెప్పి. కానీ నిజం చెప్తే ఎవరు ఏమంటారు. మనం హర్ట్ చేసాం, బీచ్లో సైలెంట్గా చంద్రుని చూస్తూ ఉంటాం, అంతే. అలా ఇది సెలబ్రేషన్ అన్నది నేర్చుకున్నారు. సెలబ్రేషన్ అనేది ఉండాలి. నాకు దీంట్లో కూడా మొబైల్ వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ పేరే సెలబ్రేషన్స్. అంటే ఏం చేస్తారు అంత గ్రూప్లో వాళ్ళందరూ? ఆ గ్రూప్లో ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను కదా, రిటైర్ అయిపోయిన తర్వాత పని పాట లేదు వీడికి అనుకుంటారు. నా పని పాటే సెలబ్రేషన్. రిటైర్ తర్వాత ఇంకా బిజీ అయ్యారా? ఫుల్ సెలబ్రేషన్లో ఉంటున్నాను. ఓకే, మార్నింగ్ నుంచి 10-11 వరకు జ్యూసులు చేసుకోవడం, తాగడం, పక్కింటి వాళ్ళకి తాపించడం, అలా చేస్తూ ఉంటాను. 11కి రెడీ అయిపోతాను. మార్నింగ్ జ్యూసులు తాగుతారా? ఓకే, రిటైర్ అయిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఓకే, క్యారెట్ జ్యూసు, పోమగ్రానైట్ జ్యూసు, అలా ఆరెంజ్ జ్యూసు నేను తాగుతాను, 2-3 కన్నా తాపిస్తాను. ఒంటరిగా ఒక్కడికి చేసుకోవడం అనేది కష్టం. ఒకప్పుడు మందు తాపేవాళ్ళు, ఇప్పుడు జ్యూసులు తాపుతున్నారా కొద్దిగా? దాని తర్వాత 11 o'clock అందరూ ఫోన్లో మాట్లాడుకుంటాం. ఎవరు ఫ్రీగా ఉంటే ఎవరింట్లోనే కలవడం, లేకపోతే ఎక్కడైనా పార్క్లో కలవడం, కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకోవడం, సజ్జన సంగతి. షేర్ చేసుకున్నప్పుడు మంచి మూడ్లో ఉంటే టక్ మంచి పాట పెట్టడం, మళ్ళీ కొంచెం డ్యాన్స్ వేయడం, అలాగా. ఎవరింట్లోనే మంచి కొత్త ఫుడ్
ఏదైనా వండితే అందరం అక్కడికి వెళ్ళి ఆ టేస్ట్ చేయడం. తర్వాత మీ మీద ఒక కంప్లైంట్ అప్రిషియేషన్ ఏదో ఒకటి, కానీ డాడీ ఎక్కడ పెడితే అక్కడ గిన్నెలు తోమేస్తుంటాడు అంటారు. ఎందుకు గిన్నెలు తోముతారు అందరి ఇళ్ళల్లో? నెంబర్ ఒకటి, అది మనం తినిన దానికి మీరు తిని అందరి గిన్నెలు తోమేస్తారంటారు. అందరికి వాళ్ళు చేయలేకపోతే నేను చేస్తున్నాను. ఓకే, ప్లస్ బొద్దింకలు రాకుండా ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే. ఓకే, అందుకే గిన్నెలు ఎక్కడ కనిపిస్తే అక్కడ తోమేస్తారా? క్లీన్గా ఉంటుంది. సరే, ఫస్ట్ అలా అంటారు కానీ కొన్ని రోజులు పోయాక డాడీ వస్తే బాగుండు గిన్నెలు. మేడం విజయ ఇల్లన్నా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గిన్నెలు తోముతాడు, నువ్వు అలాంటివి చేయకూడదని. ఇప్పుడు ఎప్పుడేదో వస్తాడో వీడు గిన్నెలు తోమి పెడతాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఆవిడ ఒంట్లో బాగాలేనప్పుడంతా నిజంగానే ఎదురు చూస్తూ ఉంటారు, డాడీ వస్తే బాగుండు గిన్నెలు తోమి పెడతాడు, వంట వండి పెడతాడు. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వంటలు అవి చేస్తా, అప్పుడే ఆ ఇంటికి వెళ్ళగలుగుతాను నేను. మిగతా వాళ్ళ ఇల్లు కూడా నా ఇల్లు కింద ట్రీట్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్తాను ఎక్కువగా. లేకపోతే అక్కడ వెళ్ళి చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలండి నేను కూర్చోవడం అలా కాదు. స్పిరిచువాలిటీ ఇది స్పిరిచువల్ గా ఎదిగేటప్పుడు మొహమాటాలు పోతాయి. మొహమాటం పోలేదనుకో ఇంకా వాడు బాటమ్ లైన్లోనే ఉన్నాడని అర్థం. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.